నీరస్తు శుభమస్తు. అందరికీ ఆశీస్సులు. ధర్మాన్ని గురించి చెప్పుకుంటాం. భారతీయ ధర్మానికి అదే పేరు. వైదిక ధర్మం వేద ధర్మం. ఆర్ష ధర్మం అంటే ఋషులు చెప్పారు కాబట్టి ఆర్ష ధర్మం. సనాతన ధర్మం అంటే చాలా పాతకాలం నుంచి ఉంది. అది రాముడు కాలంలో ఉన్న ధర్మం, అప్పటికే సనాతన ధర్మం. అది 62 తరాలైనా ఎప్పటికి వాళ్ళ కుటుంబంలో, వంశంలో. కాబట్టి సనాతనమైన ధర్మం, ఏదైనా ధర్మం నిజమే అయితే దాంట్లో సత్యమే ఉంటే నిలబడుతుంది. అది సనాతన ధర్మం యొక్క విశిష్టత, గొప్పదనం ఏంటంటే అన్ని వేల సంవత్సరాలు నిలబడ్డాయి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మధ్యలో వచ్చిపోయారే కానీ వాళ్ళ వంశాలే నిలబడలేదు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు తాత్కాలికంగా మెరుగు మెరిచినట్టు వచ్చి వెళ్ళిపోయారు. దాంట్లో ఉన్నవాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. సనాతన ధర్మం ఇప్పటికీ ఉంది. ఏమిటి, ఏ విధంగా ఉంది? 100కి 50 మంది భ్రష్టులై ఉండొచ్చు. ఇంకా 50 మంది ఉన్నారు కదా. పూర్ణి 190 మంది భ్రష్టులైనారు. 10% ఉంది కదా. అంటే చాలా మంది 2 రకాలుగా ధర్మంలో ఉన్నారు. మనసులో ఉండే ఆచారంలో లేని వాళ్ళు, దాన్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళు దాన్ని గౌరవించి నమస్కరించినంతకాలం అది ఉన్నట్టే. ఎవరో ప్రశ్న పూర్వం మంత్రయాత్రలోనే ఉంది. ఒక దేవతలందరినీ మనం భూమి మీద పూజ చేస్తున్నాం కదా. ఆ దేవతలు ఎక్కడి నుంచో భూమికి దిగిన వాళ్ళే కదా. మళ్ళీ భూమిని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్తారా? శాశ్వతంగా ఉంటారా? శాశ్వతంగా ఉండాలి. అసలు వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒక పరిస్థితి ఉంది. ఏదైనా ఒక క్షణం పాటు భూమి మీద ఎవడు కూడా ఆ దేవతను స్మరించకుండా ఉంటే ఆ క్షణంలో ఆ దేవత వెళ్ళిపోతాడు. అలా జరగవచ్చు. ఎవరు కూడా దాన్ని స్మరించినటువంటి ఒక క్షణం ఉండొచ్చు. అలాగే ధర్మానికి నాశనం అనే మాట వాడకుండా ధర్మానికి గ్లాని అని పేరెట్టారు. గ్లాని అంటే దానికి క్షీణదశ, అవమానం, దాని తిరస్కారం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఎంతమంది దాన్ని తిరస్కరించినా ఒకరి యొక్క ఆధారం మీద ఆధారపడలేదు. ఎవరి కోసం ధర్మం అంటే ధర్మం తన కోసం తాను లేదు. ప్రపంచంలో జీవకోటి కోసం ధర్మం ఉంది. వాళ్ళు ఎంతకాలం దాన్ని పరిపాలించుకుంటారో వాళ్ళకంత క్షేమం. ఈ ధర్మానికి కర్త ఎవరైనా ఉన్నారా? బ్రహ్మదేవుడే కర్త, సృష్టికర్త. ఆయన ఉద్దేశం ఏమిటి? అసలు సృష్టి ఎందుకు పుట్టింది? సృష్టి ఏదో వినోదం కోసం సరదాగా భగవంతుడు చేశాడని ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. చాలా తప్పు. భగవంతుడు జీవకోటి మీద అనుగ్రహంతో సృష్టి చేశాడు. ఇది జీవకోటి ఎక్కడున్నారు? అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. అలాగా ఎప్పుడు ప్రకృతిలో ఈ బ్రహ్మాండంలో ఉండనే ఉన్నారు. జీవకోటి లేనటువంటి క్షణం బ్రహ్మాండంలో లేదు. వాళ్ళు అనేది అనుగ్రహంతో ఇది చేశాడు. ఈ బ్రహ్మ సృష్టి చేశాడు. బ్రహ్మ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి. భూలోకం ఉంది. ధర్మం ఒకటి ఈ జీవకోటికి ఇచ్చారు. ధర్మం ఎవరికి అంటే మనస్సు, బుద్ధి, చిత్తం ఇవి ఉండి, అస్మిత, అహంకారం కూడా ఉండి వాళ్ళందరికీ కూడా ధర్మం వర్తిస్తుంది. శరీరం ఉన్నా లేకపోయినా వర్తిస్తుంది అని అర్థం. దేవతలు కూడా ధర్మం ఉందంటే మనలోగా ఆకలి, దెబ్బగా, రోగం, మృత్యు ఇవన్నీ లేని వాళ్ళు కదా వాళ్ళు. కానీ మనకి ఎలా ధర్మం వర్తిస్తుందో వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే మనోబుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ ఉన్నంతసేపు ఉండవలసింది. ఇలాంటి ధర్మం బ్రహ్మదేవుడు కూడా వర్తిస్తుంది అన్నారు. మనోబుద్ధులు ఉన్నాయి, అతనికి సంకల్పం ఉంది. పరమపవిత్రుడు బ్రహ్మవస్తువు అవుతాడు, అతనికి దోషం ఎలా ఉంటుంది. కానీ ధర్మం అనే విషయం వచ్చేటప్పటికి అతను కూడా వర్తిస్తుంది. ధర్మం సృష్టికర్త తనకి తాను కూడా కల్పించుకుని నాకు కూడా ఇది వర్తిస్తుందని అతను చెప్పడం చేత అది వర్తించని వాళ్ళు ఎవరూ లేరు. ధర్మం అంటే ధారైతే ధరించేది. మన ఎలా ధరిస్తోంది? ఇవన్నీ అన్నింటిలోనూ ధరిస్తోంది. ప్రకృతికి ఒక ధర్మం ఉంది. ప్రకృతి ధర్మం అని ఒకటి మాట అంటాం. ప్రకృతి అంటే ఏమిటి? భూమి ఉంది, దాంట్లో మట్టి, అనేక ఖనిజాలు ఉన్నాయి. వర్షం వస్తుంది. ఈ వర్షం రాగానే అంతకుముందు చదునుగా బాగా ఎండిపోయి ఉన్నటువంటి భూమిలోంచి 1000 రకాల మొలకలు, గడ్డి,
ఇంకా 1000 రకాల మొలకలు బయటకు వస్తాయి. ఇవి ఎక్కడున్నాయి? వాటికి బీజం అందులో రహస్యంగా ఉంది. వర్షం రాగానే అవి బయటకు వచ్చాయి. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి మొలకెత్తాయి కానీ కొత్తగా రాలే వర్షంలోంచి. అలాగే పూర్వం ఉండే జీవుల కోసమనే ఈ సృష్టి వచ్చింది. ఇప్పుడు వర్షాలు వీళ్ళందరూ కూడా వచ్చి శరీరాలు ధరించి మనోబుద్ధులతో జీవిస్తున్నారు. అందుకని ప్రజల కోసం, జీవకోటి కోసం చేశారు కాబట్టి సృష్టికి అనుగ్రహం అని పేరు దానికి. ఎప్పుడు ఉంటుంది అంటే ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. ఎంతకాలం? దానికి లెక్క ఉంది. 14 మన్వంతరాలు ఉంటుంది. 14 మన్వంతరాలు 7 మన్వంతరాలు అయినాయి. ఇప్పుడు జరుగుతోంది. 14లో సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అంతకాలం కూడా ఈ బ్రహ్మాండం ఉంటుంది. ఎన్ని లోకాలు ఉంటాయి, అందులో జీవకోటి అంతా ఉంటుంది. వాళ్ళందరికీ ధర్మాలు ఉండనే ఉంటాయి. అంటే ధర్మం వల్ల పైనుంచి కింద పడే వాళ్ళు ఉంటారు, ఉత్తమ లోకం నుంచి అధోలోకాలకి. ధర్మంలో దోషం కలిగితే ధర్మాచరణ చేసి ఉత్తముడైన వాడు కింద నుంచి పైకి పెడతాడు, పై లోకాలకు పెడతాడు. పైలోకం కింద లోకం అంటే ఏమిటి? ఉత్తర దిశలో ఉండే లోకాలు పెద్ద ఎత్తుగా ఉన్నాయి. దూరం అలా వెళ్ళిన కొద్దీ ధ్రువ నక్షత్రం కూడా దాటి ఇంకా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు వెళ్ళడం ఏంటంటే ఉత్తమమైన స్థితి. అది గొప్ప అచీవ్మెంట్ అంటామే. అది ఇక్కడే ఉంటే ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఇదే పని చేస్తాం. ఎలాంటి శరీరం మళ్ళీ వస్తుంది. ఏమంటే ఆ భూమిలో గడ్డ ఎలా మొలుస్తుందో శరీరాలు అలా పుడుతున్నాయి. శరీరానికి ఏంటంటే ప్రకృతి, నీరు, గాలి, మట్టి, అగ్నిహోత్రం, అగ్ని, ఇవన్నీ కలిపి మళ్ళీ శరీరం. ఎన్ని శరీరాల్లో ఈ పంచభూతాల్లో ఎన్ని శరీరాలు పుట్టినా శరీరాలు పోతున్నాయి కానీ అవి ఖర్చు కావటం లేదు. అగ్ని, ఆ వాయువు, పృథివీ అవి శాశ్వతంగా సముద్రం అలాగే ఉన్నాయి. అందులోంచి పుట్టినవి మళ్ళీ అందులో కలిసిపోతున్నాయి కానీ అది ఎగ్జాస్ట్ అయ్యి ఖర్చు అయిపోయేది కాదు. అందుకని అనంతరాశి జీవరాశి భవిష్యత్తులో ఇంకా 1,00,00,000 సంవత్సరాలు ఇలా పుడుతూ ప్రజలని జీవులు పోయినప్పటికీ కూడా పంచభూతాలు ఇంకా సమృద్ధిగానే ఉంటాయి. ఇంకో 1,00,00,000 సంవత్సరాలు అందులో పుట్టండి, అందులో కలవండి, ఖర్చు అయ్యేది ఏం లేదు. అంటే సృష్టి ఉన్నత కాలం ప్రకృతి అనశ్వరం, నశించేది కాదు. సృష్టి మాత్రం కాకపోవచ్చు, అనశ్వరం కాకపోవచ్చు. సృష్టి శాశ్వతంగా ఉండదు. ఎప్పటికి పూర్తయిపోతుంది? ఇప్పుడు ఈ జీవకోటిలో ఉండే ఎంతమంది ఉన్నారో ఈ బ్రహ్మాండంలో అంతమంది కూడా క్రమంగా పెరిగి ఉత్తమ లోకాలకు వెళ్ళి ఉత్తమ లోకాల్లో జ్ఞానం కూడా సంపాదించి బ్రహ్మావస్థలో లీనం అయ్యేదాకా ఈ బ్రహ్మాండం ఉంటుంది. అంతకాలం ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి పండిపోయి కలిసిపోవాలి. అంతకాలం వరకు ఉంది. సగమే కదా అయింది, ఇంకా సగం కాలం ఉంది. ఇంతలో జీవకోటి మనం అనుకుంటాం చాలా పెరిగింది, నిజమే. 1947 సంవత్సరంలో మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని కలిపి 30 కోట్లు ఉండేవాళ్ళం. మనమే 123 కోట్లు ఉన్నాం ఇప్పుడు. ఎక్కడి నుంచి పుట్టారు? ఈ జీవకోటి ఎదురు చూస్తుంది మనిషి జన్మ కోసం. మనిషి జన్మలోంచి మనిషి పుట్టాలి అంటే సులభం కాదు. వాడికి ఒక పుణ్యం ఉండాలి. ఏదైనా కర్మ ఉంటే కర్మఫలం అనుభవించడానికి పుడతాడు, ముందు కర్మ చేస్తాడు. జీవకోటి వీలైనది ఎక్కువగా సృష్టించమని ఎంత బహుశాంప్రదాయ ఇవన్నీ కూడా ఏమిటంటే ఇంకా సంతానం చాలా కాలం, ఎంత సంతానం ఇంకా ఒకటి కాదు 100 సంతానం కంటే మంచిది. ఎందుకంటే మనిషి జన్మ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. మాకు మనిషి జన్మ కావాలి, నాకు సంతానం అక్కర్లేదంట, వాళ్ళకి వచ్చే అవకాశం పోతుంది కనమన్నారు. మనమే కాదు, మనిషి జన్మ అంటే అన్ని దేశాల్లో ఉండేవాళ్ళు మనుషులే. వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ పుణ్యం పాపం దాన్ని బట్టి ఎటువంటి జాత పుడతారో అది వాళ్ళకు. దేశంలో పుట్టచ్చు, ఓ దేశంలో ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే దేశంలో పుట్టచ్చు. ఇక్కడ వాడు అజ్ఞానం చేసి తప్పు చేస్తే అక్కడ ఉండి వాడేదో ఒక సరైన ఆలోచన కలిగిన వాడైతే ఇక్కడ పుట్టచ్చు. కాబట్టి ధర్మం మనిషి యొక్క జన్మకి కారణం అవుతుంది, పాపానికి కారణం, పుణ్యానికి కారణం ధర్మం. పుణ్యం చేశాడు, పాపం చేశాడంటే రిఫరెన్స్ ఏమిటి? ఈ ధర్మం ప్రకారం ఇది పుణ్యం, ఈ ధర్మ ప్రకారం ఇది పాపము. ఒక లా ఉంటే దాని ప్రకారం కదా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రమాణం. ప్రమాణం ఏమిటి? ధర్మమే ప్రమాణం. శాస్త్రం ధర్మాన్ని గురించి జ్ఞాపకం చేయడానికే చెప్పింది కానీ శాస్త్రంలో చెప్పిన మాటలు సరిపోవు. ధర్మాన్ని గురించి చెప్పాలంటే ఏ మూలకి సరిపోవు. ఇంత లిటరేచర్ ఉంది మనకి 56 అక్షరాలు చదువుకుంది. 56 అక్షరాల్లో లిటరేచర్ అంతా ఉంది, వాంగ్మయం అంతా ఉంది. 56 అక్షరాలు మాత్రమే నేర్చుకుంటే మొత్తం ఎన్ని గ్రంథాలు తీసిన ఈ అక్షరాలే కదా ఉన్నాయి. నేను ఇది నేర్చుకున్నాను, గ్రంథం అంతా నేర్చుకున్నట్టే అలా కాదు కదా.
శాస్త్రానికి ధర్మానికి అంత తేడా ఉంది. 56 అక్షరాలతో సమానమైంది శాస్త్రమును, ధర్మమేమో మొత్తం వాంగ్మయం ఉంది, అంత తేడా ఉంది. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించాలి అని అంటే ధర్మం ఏదో తెలియాలి. మనం చెప్పుకున్నాం, భర్తకు ధర్మం, భార్యకు ధర్మం, తండ్రిలో ధర్మం, కొడుకుకు ఒక ధర్మం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసేటట్లయితే తల్లిదండ్రులను సేవించాలి, సమాజాన్ని సేవించాలి అంటే అదో ధర్మంగా తీసుకోవాలి. కానీ నేను ఎవరికి ఏం బాకీ లేనని ఎవరు అనుకోకూడదు. బాకీ లేకపోతే పుట్టనే పుట్టవు. ఇందుకు బాకీ కొంతైనా తీర్చావు కాబట్టి ఇప్పుడు ధనంతో పుట్టావు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వటం లేదు కాబట్టి దరిద్రమే నీ భవిష్యత్తు. అంత కఠినంగా చెప్తోంది. దానికి ధర్మానికి దయాదాక్షిణ్యాలు ఏం లేవు. శాసనానికి ధర్మం ఉంటుందా? కోర్టులో జడ్జి దయతలిచి శిక్ష తక్కువ వేయవచ్చు, కానీ తక్కువ వేయమని నువ్వు దయతలిచి శిక్ష తక్కువ వేయమని కోర్టులో లాలో లేదన్నమాట. లాలో ఈ నేరానికి శిక్ష అని ఉంది. జడ్జి ఏదో కారణం చేత అతని శిక్ష తగ్గించవచ్చు, అతని వ్యక్తి యొక్క జడ్జిమెంట్ అంటారు దాన్ని. అలాగా ధర్మం గ్లాని పొందినప్పటికీ ధర్మం నశించదు. 123 కోట్ల జనాభాలో 80 కోట్ల హిందువులు ఉన్నారు. 80 కోట్ల హిందువుల్లో ఈ హిందూ ధర్మంలో జీవిస్తున్న వాళ్ళు కనీసం 50 కోట్లు ఉన్నారు. 30 కోట్ల మంది వేరే వేరే దాంట్లోకి పొరిగిపోతున్నారు. ఆ ధర్మంలోకి, ఈ మతంలోకి, ఆ మతంలోకి. నేను నాస్తికుడిని, నేను గొప్ప మేధావిని చెప్పి నాకు ఇవన్నీ పక్కన నేను చాలా గొప్ప అనుకునే వాళ్ళు కొందరు, అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు. అయినా 80 కోట్లు 50 కోట్లు ఉండడం చిన్న విషయం కాదు. అయితే వాళ్ళు పాపం చేస్తూ ఉండొచ్చు, పుణ్యం చేస్తూ ఉండొచ్చు, తప్పులు చేస్తూ ఉంటారు, ధర్మంలో ఉన్నారు. ఆ ధర్మంలో ఉన్నారు. ధర్మంలో ఉండడం చేత ఎప్పటికో వాళ్ళకి బుద్ధి వివేకం కలిగి ఒక జన్మకి ధర్మస్వరూపం తెలుస్తుంది. ధర్మం ఏం చేస్తుందంటే తను మాట్లాడదు, కనబడదు. ధర్మజ్ఞులు ఉన్నారు, ధర్మం తెలిసిన వాళ్ళు. వీళ్ళు పుణ్యం చేసుకుంటే ధర్మం తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు బాగు చేస్తారు. అందుకని ధర్మానికి చెప్పడానికి ప్రతి మనిషికి ఒక గురువు కావాలి. ఆ గురువు అంటే హితబోధ చేసేవాడు, వాళ్ళని ఎత్తి పాద పూజలు చేయించుకునేవాడు అని కాదు అర్థం. హితబోధ చేసేవాడు, మీ యొక్క క్షేమాన్ని కోరేవాడు ఎవరైనా ఉంటే, అన్నీ తెలిసినవాడు, మీ ఎందుకు వాత్సల్యం కలిగిన వాడు, మీ ఎందుకు మంచి ఆదరం కలిగిన వాడు, మీ బాగు కోరేవాడు, మీరు తప్పు చేస్తే కోపడైనా మిమ్మల్ని బాగు చేయగలిగిన వాడు ఉంటాడే వాడు గురువు. ఈ గురువు ఏ మతంలోనూ కూడా ఈశ్వరుడికి భగవంతుడికి మనుషుడికి మధ్య ఇంకో గురువు అనేవాడు ఎక్కడా లేడు. వాళ్ళకి ఏంటంటే పుస్తకం అదే గురువు చాలు. నేను మనకేమిటి, మన దగ్గర గ్రంథజాలం అంతా కనుక ప్రింట్ చేస్తే 1 కోటి పేజీలు ఉంటుంది, అంత ఉంది. ఇంకా రాస్తూనే ఉన్నారు దాని గురించి. కాబట్టి గ్రంథజాలం ఎందుకంటే అనేక మంది గురువులు, అనేక మంది వేల కొద్ది శిష్యులకు అనేక వేల సంవత్సరాల్లో చెప్పిన మాటలన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు కొత్త గ్రంథం అర్థం కాకపోతే, భారతార్థం కాకపోతే సంస్కృతంలో తెలుగులో చెప్పేవాళ్ళు చెప్తారు. కానీ ధర్మం మాత్రం శాశ్వతమే. రాముడు, సీత, రావణుడు వీళ్ళందరికీ ధర్మం తెలుసు. రావణుడేమో అజ్ఞానంలో లేడు, వాడికి తెలివి తక్కువవాడు కాదు, సమస్త శాస్త్రాలు చదువుకున్నాడు, తపస్సు చేశాడు, రుద్రుడికి దర్శనం చేశాడు, అసామాన్యుడైన చాలా గొప్ప మేధావి, పండితుడు, తపస్వి. కామక్రోధాలు ఉన్నాయి. కామక్రోధాలు ఎప్పుడైతే ఉన్నాయో సీతాభరణం చేశాడు, రాముని బాధించాలని. చేతి మీద మొహం కాదు, గుర్తుపెట్టుకోండి. రాముడి మీద కక్ష కొద్దీ ఎత్తుకుపోయాడు. రాముడి దుఃఖ పెట్టాలి. ఎందుకు? ఆనాడు ఆ ధనుస్సు ఆయనేమో విరిచి ఛేదం చేసుకుని నేను ఎత్తలేకపోయాను, నాకు అవమానం జరిగింది. ఈ రాముడు సుఖపడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి సీతని తీసుకుపోయి దుఃఖపడ్డాను, అతడి దుఃఖం కలగజేస్తాను. అంటే కేవలం క్రోధం, అసూయ, ఆశ్చర్యంతో చేసిన పని. అందుకని మళ్ళీ ధర్మం తెలుసు. సీత దగ్గర రానిపోతే దూరం నుంచే మాట్లాడతాడు, సంవత్సరం టైం ఇస్తాడు, రోజు అడుగుతూ ఉంటాడు. అంటే నీ భర్తను వదిలిపెట్టు అని చెప్పడం వాడి ఉద్దేశం. రాముడిని వదిలేసేసే, రాముడికి ఏమో అపజయం కలుగుతుంది, నాకు సంతోషం. రావణాసురుడి నీవు సుందరకాండ కానీ ఆరణ్యకాండలో కానీ చాలా చోట్ల చూసేటట్టయితే అతడి ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. వాడికి మోహంతో సీతనెత్తి ఓడిన అవసరం లేదు. వాడు చాలా తపస్సు చేశాడు. వేదాంగంలోనే వచ్చేవాడి ముఖంలో వేదం వచ్చింది. వేదంలో జట అనే ఒక భాగం ఉంది, అంటే కన్నలాగా జట ఇంకా తక్కువ నంబర్తో ప్రతి మాట పలుకుతారు. దానికి జట కారణం రావణుడు అని చెప్పి ఉంది.
రావణుడికి ధర్మం తెలుసును, అంతే దివ్యత్వం దివ్య లక్షణాలనే దేవతల లక్షణాలే వాళ్ళు. దేవతలను ఇంద్రుడే పనిచేసినా శిక్ష పొందుతాడు కదా. హాలి విషయంలో ఇంద్రుడు దెబ్బతినలేదా? అలాగే కామక్రోధాలు ఎప్పుడైతే అతను కష్టపడ్డాడు. శ్రీచక్రంలో పైగా వెళ్ళిన 9వ చక్రం దాకా వెళ్ళిన ముందు రావణుడు అక్కడ దానికి వాడికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్పిస్తే రావణుడు దర్శనం ఇస్తాడు, ఏం కావాలని అడుగుతాడు, ఇస్తాడు. అంత మహానుభావుడు వాడు. అయినా ఒక అధర్మం చేశాడు, శిక్ష పొందాడు, అపజయం వచ్చింది. అంటే అకారణంగా శత్రుత్వం రాముడి మీద రాముడికి రాముడైనా అపకారం చేశారు. రాముడు ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికి కోపం తెప్పించలేదు. ఎవరికైనా కోపం ఉంటే వాడి దుర్బుద్ధి వచ్చిందే తప్ప రాముడు ఏ తప్పు. రాముడు ధర్మస్వరూపుడు. అంతేకాక యుద్ధం చేసేటప్పుడు కూడా ధర్మయుద్ధమే చేశాడు, అధర్మ యుద్ధం చేయలేదు. రావణాసురుడి మీద ద్వేషంతో చేయలేదు, డ్యూటీగా చేశాడు. చాలా తేడా ఉంది. అవును, ఒక స్త్రీని ఎత్తుకుపోయాడు. నా భార్య ఎవరైనా సరే, నేను శత్రువుని, నేను రాజ్యం వెళ్ళేవాడిని, అలాంటి నేరం చేసిన వాడిని శిక్షించాలి కాబట్టి శిక్షిస్తున్నాను. కృష్ణుడు ఆ మాట చెప్తాడు దుర్యోధనుడు, వాడు దుర్ముఖుడు, నువ్వు శిక్షించాలి వాడిని, నీ బంధువులను వదిలిపెట్టడానికి వీల్లేదు. వీళ్ళందరూ ధర్మం అంటే భయపడుతూ చాలా శిరసావహించి ధర్మం ప్రకారం జీవించిన వాళ్ళు వీళ్ళు. ఆ ధర్మం ప్రతి చిన్న విషయంలో నువ్వు సందేహం అంటే ఇలా అనుకుంటున్నాను, ఇవన్నీ నేను వాడికి ఇస్తాను, ఇప్పుడు ఇవ్వలేకుండా ఉన్నాను, వాడేమో అడుగుతున్నాడు, ఏం చేయమంటారు? నువ్వే వాడి ఇంటికి వెళ్ళి నీ విషయం చెప్పు, వాడు నీ ఇంటికి వచ్చేదాకా ఉండదు, అప్పుడు అతను మెచ్చుకుంటాడు. కాబట్టి ప్రయత్నం చేయాలంటే ఒక అన్నమాట నిలబెట్టుకోలేకపోవడం అశక్తత వల్ల కావచ్చు, లేకపోతే డెలివరీగా బుద్ధి సరిగా లేక అలా చేయవచ్చు. చిన్న చిన్న విషయం తెలియదు, పెద్ద విషయం దాకా ధర్మాధర్మాలు ఒకనే ఉన్నాయి. తల్లిదండ్రులు సక్రమంగా సేవించుకునే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైన వాళ్ళు ఉన్నారు, లేదా వాళ్ళని అవమానం చేసి తన ఇష్టం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేదా కష్టంలో ఉండే వాళ్ళని బంధువుల్ని వదిలిపెట్టేసి స్వార్థంతో తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇది మామూలుగా ఎవడైనా చేసి తప్పు, కానీ అంతటితో అతడు ఏ శిక్ష లేకుండా తప్పించుకుంటాడని కాదు. మనం దేనికి భయపడాలండి అంటే ధర్మానికి భయపడాలి. రాజు నాడు ఏదో దేశంలో శాసనం ఉంది, శాసనం రాజు కంటే అందులోంచి తప్పించుకోవచ్చు, మనుషులు అక్కడ చేసేది. కానీ అధర్మానికి తప్పించుకోలేడు. నిత్యం కూడా మనం చూస్తూ ఉండేది, మనం గమనిస్తూ ఉండేది మన మనస్సు, బుద్ధి, కర్మ ఏం చేస్తున్నామో చూస్తూ ఉండేది ధర్మం. ధర్మాల గురించి ఏదమిద్దామని చెప్పడం అసాధ్యం, ఎవరికి చెప్పలేదు, వీళ్ళు ఎవరు చెప్పలేరు, చాలా కష్టమైంది. ధర్మం చెప్పమని అడుగుతాడు భీష్ముడిని, ఎన్నో ధర్మాలు అడుగుతారు. ధర్మాల గురించి చెప్తే 1000 ప్రశ్నలు వేశాడు, 1000 సమాధానాలు చెప్పాడు ఆయన భీష్ముడు. చెబితే కూడా అడిగినవాడు ఏం తెలియనివాడు కాదు, అన్ని ధర్మాలు తెలిసి మహాత్ముడైన వాడు, అబద్ధం ఆడాడు, సత్యం ఉంటాడు, సత్యవాకులు ఉంటాడు. అలాంటి ధర్మరాజు అడిగాడు ప్రశ్నలు. ధర్మవేత్త కూడా తెలుస్తుంది. ధర్మంలో ఎవడైనా శిక్షారుడే. ధర్మం తెలియని దేవతలు కూడా తప్పు చేస్తారు. మాండవుడని ఒక మహాముని ఋషి, అతడేమో తపస్సు చేసుకుంటున్నాడు ఆ పట్టణం బయట. ఆ రాజుగారికి కొడుకు పుట్టాడు లేక చిన్న పిల్లవాడు. రాత్రి ఎవరు లేని సమయంలో 4 దొంగలు కోటలో ప్రవేశించి ఆ పిల్లవాడికి చాలా విలువైన ఆభరణాలు పెట్టారు. ఆ ఆభరణాలని దొంగిలించి ఆ పిల్లవాడిని చంపేశారు. సరే, ఇంతట్లో రాజభటులు వచ్చి తరిమారు వాళ్ళని. పారిపోతూ ఇక వాళ్ళు కనపడకుండా రాత్రి సమయంలో పారిపోతూ మాండవ్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ నగలు అక్కడ పారిపోయారు. ఈ రాజభటులు వచ్చి ఆ నగలు దొరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు, ఈయనే ఉన్నాడు అక్కడ, మాండవ్యుడే ఉన్నాడు, ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. రాజభటులు వాళ్ళకి ఎవరెవరో తెలీదు. ఓ నగలు దొరికితే ఎవరి దగ్గర నగలు దొరికాయో వాడే దొంగ అని పోలీసు అనుకుంటూ ఉంటారు. అది పద్ధతి. అది నీ దగ్గర దొరికితే నువ్వే దొంగ అని అర్థం, అంతే, ఇంక వేరే ప్రశ్న ఏం లేదు. అంతేకాక దొరకగానే మహారాజు దగ్గరికి వెళ్ళి దుఃఖంతో ఉన్నాడు ఆయన. కొడుకు పోయి చంటి పిల్లవాడిని చంపేశారు. ఒకటే మాట చెప్పారు, దొంగ దొరికాడు, ఆభరణాలు దొరికాయి. దొంగ దొరికాడంటే వాడు దొంగ నిర్ణయం చేసేసారు వీళ్ళు. ఆభరణాలు దొరికాయి, దొంగ దొరికాడంటే ఇంకా విచారణ ఎందుకు, కోర్టు ఎందుకు, వాడిని శూలానికి గుర్చండి అన్నాడు.
ఆయన దుఃఖంలో ఉన్నాడు, విచారణ లేదు, చెప్పిన మాటలు అలా ఉన్నాయి. ఆ రాత్రి ఆయన్ని ఒక పెద్ద శూలం ఆ మట్టిలో పాతేసి ఆ శూలాన్ని గుచ్చారు ఆయన్ని. అంత వేదన రాత్రంతా అనుభవించాడు. తెల్లవారాక జన్మంతా అయ్యో మహర్షి మహాముని, ఈయనకి ఇలా గుచ్చిన వాళ్ళు ఎవరు, ఏమిటి పాపం ఎవరు చేశారు? రాజు కూడా చెప్పారు, అయ్యో అంత పొరపాటు ఆయన దొంగ ఎట్లా అవుతాడు, తెలియదు పని చేసి తిప్పండి, బయటికి రాగండి, ఆయన తీసుకురండి, ఆయన సేవించండి, మహాప్రభు మన్నించండి, అనుగ్రహించండి, దుఃఖంలో నేను అంతే, నువ్వు దుఃఖంలో ఉన్నావు, వాళ్ళేమో నిజం అబద్ధం నిజంగా నీకు చెప్పారు, విచారణ చేయలేదు, ఇది చిన్న తప్పు, పర్వాలేదు పోమన్నాడు. రాజును క్షమించాడు. లేకపోతే రాజును ఇంకొక మని అయితే బూడి చేసి ఉండేవాడు. ఆయన అంత ధర్మవేత్త, అంత క్షమ, బ్రహ్మర్షి గారు. అక్కడ తినగా ఎక్కడికి వెళ్ళాడు? యమధర్మరాజు దగ్గర ఇంటికి వెళ్ళాడు తినగా. అన్ని లోకాలు వెళ్ళగలడు ఆయన. యముడి దగ్గరికి వెళ్ళి, పాపానికి శిక్ష ఇచ్చేవాడివి నువ్వు కదా, నన్ను ఇంత భయంకరమైన శూలాన్ని గుర్చేటటువంటి శిక్ష నాకు వేశావు, నేను చేసిన పాపం ఏమిటో చెప్పు కొంచెం నువ్వు అన్నాడు. యమధర్మరాజు అన్నాడు, స్వామి ఇప్పుడైతే మహాత్ములు మీరు, కానీ చిన్నప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో ఈ తూరీలు ఎగురుతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని వాటి కడుపులో ముళ్ళు గుచ్చి గిలగిలు తనుకుని చచ్చిపోతుంటే చూసి ఆనందించారు మీరు. తూరీగల కడుపులో ముళ్ళు గుచ్చి చచ్చిపోతుంటే ఆనందించారు. ఆ తూరీగలు ఎంత ప్రాణం గంట అనుభవించాయి, ప్రాణ సంకటం అనుభవించాయి, పాపం కదా అది, మిమ్మల్ని ఏమో దాన్ని గుర్చి ఈ శిక్ష వేశాను అన్నాడు. బాగానే ఉంది, దానికి శిక్ష వేయవలసిందే. కానీ అజ్ఞానంలో 8-9 ఏళ్ల వయసులో ఇలాంటి పాడుపని చేస్తే ఏం చేయాలి? అజ్ఞానంలో చేసిన శిక్షకి జ్ఞానం వచ్చాక చేసే శిక్షకి తేడా లేదని ఆ మాత్రం తెలీదా? 12 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేసిన పిల్లలు చేసే పాపాలన్నిటికీ తల్లిదండ్రులను శిక్షించాలి, పిల్లలు వాడిని శిక్షించకూడదు. అది ధర్మం. అంటే యముడికి తెలియని ధర్మం బోధించాడు. ఇక నుంచి 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎవడు ఏ పాపం చేసినా తల్లిదండ్రులను శిక్షించాలి. సాధారణంగా అధర్మంలో ప్రవేశించారంటే పిల్లలు దాని తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది, అశక్తులైతే తప్ప. కాబట్టి ఆ విషయం అయ్యా ఇప్పుడు తెలిసింది ధర్మ సూక్ష్మం. పిల్లలు చేసే తప్పులకి తల్లిదండ్రులు శిక్షించాలి, ఇంకెప్పుడు ఇలా చేయను నేను అన్నాడు. అయినప్పటికీ భూలోకంలో మనిషి పుట్టి కొన్నాళ్ళు జీవిస్తే తప్ప పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఏ పాపానికి ఎంత శిక్ష వేయాలి, పాపం ఎందుకు చేస్తారు మనుషులు, నీకు మనిషి జన్మలో ఉంటే తప్ప నీకు అర్థం కాదయ్యా. ఎక్కడో పైన కూర్చున్నావు, నీ చుట్టూ దివ్యమైన తేజస్సులు తప్పేం లేదు. కాబట్టి ఈ దేవలోకంలో నువ్వు ఇక్కడ ఉన్న తర్వాత నీకు అర్థం కాదు. కాబట్టి నీకు బాగా ధర్మస్వరూపం అర్థం కావడం కోసమని ఓ మాట మనిషి పుట్టన్నాడు. మనిషి పుడితే కానీ ధర్మం తెలియదని దేవతలకి, యమధర్ముడు యముడికి కూడా అది శాపం చేత విదురుడై పుట్టాడు. ఆ విదురుడు ధర్మదేవత యముడే. మనిషి సర్వధర్మాలు తెలుసుకున్నాడు పుట్టుకతోనే విదురుడు. పుట్టుకని తనకి ఎలా ఉండి అన్ని ధర్మాలు తెలిసినవాడు విదురుడు. తను ఎన్ని చెప్పినా వినని వాడి దగ్గర ఇంట్లో ఉన్నాడు. అదొక కర్మ, అందుకు పాపం కదా. పాపం తనకేమో 100 మంది శిష్యులు, పెద్ద ఆశ్రమం, ఎయిర్ కండిషన్ రూమ్స్ అలా ఏం లేదు. ధర్మం తెలుసు కానీ రోజు చెప్తూ ఉండాలి మంత్రిగా, చెప్తే వాడు వినడు. వినడని చెప్పి తెలిసి చెప్తూ ఉండాలి. అది దుఃఖం అంటే అది. ధర్మం తెలిసి చెబితే వినని వాడి దగ్గర ఉండడం చాలా మంచి తండ్రికి చెడ్డ కొడుకున్నట్టు. ఏం చేస్తాడు? ఆ దుఃఖంతో అనుభవించాడు. చెబుతానే ఉంటాడు వాడు, దుర్మార్గుడు, అసలు వాడు. పైగా అడుగుతాడు, నాకు మంత్రి కదా ధర్మబోధ చేయ అంటాడు. నేను నీకేం ధర్మబోధ చేయను, ఏ మాట చెప్పినా నువ్వు వినవు కదా. అంతేకాక క్షత్రియుడిని కాదు, బ్రాహ్మణుని కాదు, ఏదో నా జన్మ వేరు. కాబట్టి ఎన్ని ధర్మాలు తెలిసినా దైవాంశలో పుట్టినప్పటికీ కూడా ఈ జన్మలో నేను నీకు బోధ చేయకూడదు. ఇంకా చెప్పగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మహర్షులు, వాళ్ళు చెప్తారు, విను, ఆచరిస్తే ఆచరిస్తే లేదా నీ కర్మ అంటాడు, చెప్తాడు. అసలు చెబితే వినకుండా ఉండే వాతావరణంలో పుట్టి పెరగడం ఉందే,
అది శిక్ష. మనుషు జన్మలో పుట్టి ఏం శిక్ష అనుభవించాడంటే ఆయన మరేం పుట్టాడు బాగానే ఉన్నాడు కదా, ధర్మంలో శిక్ష ఏమైంది ఇందులోనూ? మనుషులు పుట్టడమే శిక్ష అంటే ఇది ధర్మ సూక్ష్మాలు అలా ఉంటాయి. కాబట్టి దేవతలు కూడా ఆ ధర్మం తెలియక తప్పు చేస్తారు. దానికి మనుషులోకంలో పుట్టిన మహర్షులు దేవతల్ని చెప్పించారు, రక్షించారు, దేవతలను శిక్షించారు, దేవతల్లో ఉండే దోషాలు పోగొట్టారు మనుషులోకం అందుకని గొప్పది. దేవలోకంలో భోగమే ఉంటుంది. దేవలోకంలో అక్కడ యజ్ఞాలు, క్రతువులు, ఘనపోటీలు ఎవరు ఉండరు. అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎందుకు ఏముంది, వాళ్ళకి ఏమి అక్కర్లేదు. వాళ్ళకి సుఖంగా ఉన్న ఆనందం తప్ప ఏం లేదు. ఆనందం, కర్మ లేదు, ఆకలి లేదు, వండుకోవాలంటేను కిచెన్ అక్కర్లేదు, ఆహారమే లేదు, సో ఆకలి లేదు, దప్పిక లేదు, వార్ధక్యం లేదు, ముసలితనం లేదు, శరీరంలో బాధలు లేవు, అలా ఉండిపోతారు. అది చాలా బాగుంటుంది. బాగుంటుంది, అది ఇదే బాగుంటుంది. అక్కడ మరి అందులో దుర్బుద్ధి పుడుతోంది ఒక్కొక్కరికి. మనకి దుర్బుద్ధి పుడితే వెంటనే చేయకాల్సింది. ఇదే మంచి లోకం. మనుష్య జన్మ కావాలని కోరాలి, శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఎప్పుడో ఒక రోజుని. అంతవరకు ఈ భూమిలో చుట్టూ ఉండే దేశానికి, సమాజానికి చేతనైన సేవ చేస్తూ, రుణం తీర్చుకుంటూ, ధర్మాన్ని మనం స్మరిస్తూ, ఈశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఉండడమే చాలా ఉత్తమమైన పరిస్థితి అని నా నమ్మకం. అది కాబట్టి మనం ధర్మానికి విధేయులమై, ధర్మానికి సేవకులమై, ధర్మం తెలిసిన వాళ్ళకేమో సేవకులుగా జీవిస్తూ అది ఉండడం మనకు. ఇది భారతీయ ధర్మం. భారతీయ ధర్మాలు సక్రమంగా ఒక్క జన్మ ఉంటే కూడా పైకి వెళ్తాడు. ఒక్క జన్మ సంపూర్ణంగా ఉంటే చాలు. అది శుభం భూయాత్, శుభరక్షతం. ఇంతవరకు చెప్పినది 18th September 2013 యోగ గణపతి దేవాలయం, ఆనందవనం, భీమునిపట్నం.